డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మేజర్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ బాడీలో ఉండే మజిల్ తగ్గిపోతూ వస్తుంది మేడం. ఈ మజిల్ తగ్గుతూ వచ్చిందంటే ఒకటి వచ్చేసి వాళ్ళకి నీరసం వస్తుంది, బాగా సన్నబడిపోతారు. ఇంకొకటి ఈ మజిల్ తగ్గడం వల్ల కూడా మళ్ళా గ్లూకోజ్ కంట్రోల్ కాదు. ఎందుకంటే శరీరంలో ఉన్న గ్లూకోజ్ మజిల్లోకి వెళ్ళి ఖర్చు అవుతుంది. గ్లూకోజ్ ఒక ఎనర్జీని ఇస్తుంది. ఎనర్జీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? మజిల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ మజిల్ మాసే తగ్గినప్పుడు ఈ గ్లూకోజ్ ఎక్కడికి పోయి ఖర్చు అవుతుంది? ఖర్చు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఎలా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజిల్ మాస్ తగ్గుతుంది, మజిల్ మాస్ తగ్గడం ద్వారా మళ్ళీ డయాబెటీస్ పెరుగుతుంది. ఇది ఒక విషయ సైకిల్ అనమాట. దీన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ చేయాలి. వాడుతున్న టాబ్లెట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించుకొని వాటి వల్ల వచ్చే డోసెస్ తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకొని, అంటే విత్ డాక్టర్ సజెషన్ ఉంది. వీళ్ళంతటా వీళ్ళు చేయకూడదు. అంటే డాక్టర్స్ కి ఆ ఛాన్స్ వీళ్ళు ఇవ్వాలా. అలా ఇచ్చేదానికి ఉపయోగపడేదే డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ అని ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో 5 రకాల ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి. ఇండియాలో 5 రకాల ప్రోటీన్ సోర్సెస్ ఉన్న ప్రొడక్ట్ ఒకటి డయాగ్రాండ్ ఒక్కటే మేడం, వేరే ఎక్కడ లేదు. ఏమేమి ఉన్నాయండి దీంట్లో? వచ్చేసి వే ప్రోటీన్, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ. 5 రకాల సోర్సెస్ అయిన ప్రోటీన్స్ ఉంటాయి. వే ప్రోటీన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెయిట్ తగ్గిపోతా ఉంటారు. ఈ వే ప్రోటీన్ లో ల్యూసిన్ కంటెంట్ ఉంటుంది. ల్యూసిన్ అనేది ఏమవుతుందంటే మజిల్ సింథసిస్, అంటే మజిల్ పెరగడానికి జంప్ స్టార్ట్ అమైనో యాసిడ్ అంటారు, అది జంప్ స్టార్ట్. ఆ కంటెంట్ ఎక్కువ ఉండేది వే ప్రోటీన్. సో మనం డయాగ్రామ్ తీసుకోమని చెప్పేది కూడా ఎప్పుడు చెప్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒక 2 లెవెల్డ్ స్కూప్ పౌడర్ 120 ml వాటర్ లో మిక్స్ చేసుకుని తాగమని చెప్తాం. ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ డయాగ్రామ్ వల్ల ఏంటంటే దీంట్లో వే ప్రోటీన్ ఉన్నందువల్ల చాలా మందికి భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ ఇమ్మీడియట్ గా షూటప్ అవుతాయి. ఆ ఇమ్మీడియట్ గా షూటప్ అయ్యే ఛాన్సెస్ ని సిగ్నిఫికెంట్ గా డయాగ్రామ్ తగ్గిస్తుంది. దీంట్లో ఇంకొకటి కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. ఆ కెసిన్ ప్రోటీన్ ఏంటంటే స్లోగా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో వే ప్రోటీన్ ఇమ్మీడియట్ గా నా బాడీకి రావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. కెసిన్ ప్రోటీన్ డే అంతా కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. ఆ తర్వాత సోయా ఉంటది, అది కొంచెం మిడిల్ గా ఉంటది. గ్రీన్ పీ, బ్రౌన్ రైస్ ఉంటాయి, అవి కూడా కొంచెం మిడిల్ గా స్లోగా ఉంటాయి. ఓవరాల్ గా ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ తీసుకోవడం వల్ల అన్నము మనం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా డైజెస్ట్ అయిపోయి అబ్జార్బ్ కానికుండా ఈ ప్రోటీన్ అడ్డుకుంటది. అప్పుడు ఇమ్మీడియట్ గా స్పైక్స్ కూడా పెరగవు. సో ఆ రకంగా ఈ 5 రకాల ప్రోటీన్ ఉపయోగపడుతుంది. మోర్ ఓవర్ వచ్చేసి 100 గ్రామ్ పౌడర్ లో 24 గ్రామ్స్ ఉంటుంది అనమాట. న్యాచురల్ గా గ్లూకోజ్ ని కంట్రోల్ చేసుకొని బాడీకి కెపాసిటీని ఇచ్చి ఎక్కువ సంవత్సరాలు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. రైట్, ఎట్లా అండి ఇది అవైలబిలిటీ ఎలా ఉంది? మనకు ఫోన్ చేస్తే మేడం మన డైటీషియన్స్ ఫర్దర్ గా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక డిస్కౌంట్ కూడా ఇచ్చి, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మన వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైటీషియన్స్. ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ? ఆన్లైన్ లో అపోలో ఫార్మసీ 24/7 ఉంటుంది ఆన్లైన్ ఫార్మసీ, దాంట్లో అవైలబుల్.